కవులు వేస్తారు లేరి తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపు. మీ అందరికీ తెలుసు, మనం ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, మాతృభాషా దినోత్సవం అనే 2 రకాల దినోత్సవాలు జరుపుకుంటాం. మాతృభాషా దినోత్సవం అనేది ప్రతి ఒక్కరికి కూడా జన్మతః వారు పుట్టినటువంటి ప్రదేశం ఆధారంగా మాతృభాష నిర్ణయించబడుతుంది. అలా మాతృభాష అయితే మరి తెలుగు భాష ఏంటి? మన తెలుగు వాళ్ళందరూ తెలుగు భాష ఉంటుంది కదా, మన మాతృభాష అవుతుంది కదా, మరి ప్రత్యేకంగా తెలుగు భాషా దినోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయాలు మనం తెలుసుకోవాలి. పూర్వం నుంచి మన తెలుగు భాషకి చాలా ప్రాచీనమైనటువంటి కాలం మనకి ఉంది. 2వ శతాబ్దం నుంచి కూడా తెలుగు యొక్క మూలాలు శాసనాల ద్వారా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క తెలుగు పూర్వం గ్రాంధికంగా ఉండేది. తెలుగు కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు, కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన. దీనిని తూర్పు ఇటాలియన్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు దినోత్సవంగా జరుపుకుంటాం. जनयित्री दिव्यदात्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री जय. క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా. అయితే తెలుగు దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో అలాగే తెలుగు మేడం గారు చాలా చక్కగా వివరించారు అందరూ. అయితే గిడిగి రామమూర్తి మంత్రి గారి జన్మదినాన్ని మనం పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన గ్రాంధిక భాషను అలసాని వర్తన రాసినటువంటి ఒక పుస్తకం. అయితే మా తెలుగు మాస్టర్ అప్పుడు తెచ్చినప్పుడు బుక్ చదువుకునేవారు ఆయన. మేము పరిశీలిస్తే
అంటే కనీసం 4 లైన్లు కూడా చదవలేనటువంటి కఠినత్వం కలిగినటువంటి అంశాలు అందులో ఉండేవి. అయితే వ్యవహారిక భాషలో చక్కగా మనం అంటే ఏం మాట్లాడుతున్నామో మన పాఠ్య పుస్తకాల్లో అదే విషయాలు మనకి ఉన్నాయి. అదే గ్రాంధిక భాష అనుకోండి మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. మరి అలాంటి తెలుగుకి ఆయన కృషి చేసినందుకు గాను ఆయన దినోత్సవాన్ని మనం ఈ రోజు చక్కగా నిర్వహిస్తున్నాం పాఠశాల. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేషనల్ హాకీ డే, జాతీయ క్రీడా దినోత్సవం, అలాగే మనకి తెలుగు భాష దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. ఫస్ట్ ఉద్యమము ప్రధానంగా వ్యవహారిక భాషా ఉద్యమము, సవల భాషా ఉద్యమము, సవల భాషకి లిపి కనిపెట్టడము, అట్లాగే పర్లాకిమిడి రాజుగారితో పోరాటం. ఈయన విజయనగరం జిల్లాలోని గురజాడ అప్పారావు గారు ఈయన కలిపి చదువుకున్నారు. గురజాడ అప్పారావు అంటే మీ టెక్స్ట్ పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటుంటారు, ఎవరో పుస్తకంలో ఉండొచ్చు. ఆయన పాఠాలు ఉంటాయి గురజాడ అప్పారావు గారి కోసం. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, అప్పారావు గారును వెంకటరామూర్తి పంతులు గారును. ఈయనకంటే గురజాడ అప్పారావు గారు 4 సంవత్సరాలు పెద్ద కానీ కాకపోతే ఆయన సన్నంగా ఉండేవారు, ఈయన కాస్త బబ్లీగా ఉండేటటువంటి వారు. గురజాడ అప్పారావు